నల్గొండ జిల్లా కేంద్రంలో రాఘవేంద్ర కాలనీ హైదరాబాద్ రోడ్డులో గల ద మాస్టర్స్ హై స్కూల్లో ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో విజయం సాధించిన పూర్వ విద్యార్థులు దాడి వెంకటరమణ రాష్ట్ర ద్వితీయ స్థానం, జాయింట్ కలెక్టర్గా బైరెడ్డి దినేష్ రెడ్డి డిఎస్పిగా మరియు హర్షవర్ధన్ ఎంపీడీఓగా విజయం సాధించినందుకు గాను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఫయాజ్, ప్రిన్సిపల్ ప్రభాకర్, మల్లేశం, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, అర్జున్, సుజాత, ఫర్వీన్, కరుణశ్రీ, గీత, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1 ఫలితాల్లో ది మాస్టర్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు అయినటువంటి దాడి వెంకటరమణ రాష్ట్ర ద్వితీయ స్థానం పొంది జాయింట్ కలెక్టర్గా ఎన్నికడం జరిగింది. అదేవిధంగా బైరెడ్డి దినేష్ రెడ్డి కూడా 2012-13 సంవత్సర విద్యార్థి. అతను కూడా గ్రూప్ 1 ఫలితాల్లో సాధించి డిఎస్పిగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 2013-14 అనేటువంటి హర్షవర్ధన్ ఎంపీడీఓగా విజయం సాధించారు. వీరిని ఈరోజు పాఠశాలలో సత్కరించి అభినందనలు తెలపడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. నేను మా విద్యార్థులు చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఏదైతే గోల్స్ పెట్టుకొని అది సాధించేంత వరకు మీరు ప్రయత్నం చేయాలని నా యొక్క విన్నపం. ధన్యవాదాలు. Good morning everyone. Respected sir, correspondent sir, respected principal sir and teachers and my dear students. I feel very honored to come here and have some special moments with all of you. I think 2009-10 was the first batch of Masters High School. We have lot of memories here. I've seen so many small kids and upcoming youngsters whose eyes are like with. Actually, first year of Masters, we don't have the assembly like this because there was a wall here, and because of all of you today, I'm experiencing how assembly looks in Masters High School. Masters High School అనేది ఒక హిస్టరీ ఖచ్చితంగా. ఎందుకంటే మేమందరం కలిసి, I mean students and teachers, we came out of one of the schools and we have started it. And with the first year we have got the excellent result in Nalgonda. Town first వచ్చుండే అప్పుడు మనకి. So I think Masters High School అనేది it's a brand according to me, because according to me, my education career 10th class Masters High School and intermediate Narayana College Hyderabad లో అయింది, and BTech NIT Warangal 2013-17 passed out నేను. So the foundation given by our teachers has helped me very much, so that I can achieve all the things in my life. Today everyone, one of our friends thought for the day was this. Can you come? If you dream it, you can do it. Exactly. From the beginning of my childhood, I used to dream very big in my life. మన సార్ కూడా అందరికి తెలుసు ఆ విషయం. I only followed one principle or one thought in my life. Abdul Kalam ji quoted that కళ అనేది నిద్రలో వచ్చేది కాదు, మనం నిద్రపోనీయకుండా చేసేది కళ. So every one of you put some high goals or high aspirations in your life. Only in that time you will work continuously to achieve that goal. Now today I am standing before all of you only because I have been successful in life and came back to the school as a group 1 state topper. So every one of you should keep some goals in your life so that you achieve them with sheer determination and hard work. For example, see, according to me today, everyone is treating me as a successful person. What all of you will treat success as? చెప్పండి. తొందరగా అయిపోగొట్టన్నా వెళ్ళిపోతాం లోపలికి అనుకుంటున్నారు కదా. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇవాళ మీకు అర్థం కాదు వాట్ ఐఎమ్ డూయింగ్ ఆర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. వెన్ యూ కమ్ అగైన్ హియర్ నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ దే షుడ్ కమ్ హియర్ అండ్ హ్యావ్ ఫెలిసిటేషన్ విత్ అవర్ టీచర్స్.
సో సక్సెస్ అనేది ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా కానీ అచీవింగ్ గోల్స్ సంథింగ్ ఏదైనా టార్గెట్ అచీవ్ చేయడం అది కాదు సక్సెస్ అంటే. మనం వాట్ ద జర్నీ వీఆర్ గోయింగ్ త్రూ టు అచీవ్ ఆల్ దోస్ గోల్స్, ద లెసన్స్ వీ లెర్న్ ఇన్ దట్ జర్నీ అండ్ ద కరేజ్ వీ గెట్ టు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అది సక్సెస్ అంటే. See, now if you go out and have some discussion with the people, everyone should recognize you that అరే పలానా వ్యక్తి మంచి వ్యక్తి, మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి అని ఒక్కొక్కరు అనుకోవాలి. అలా మనం కష్టపడాలి. ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ ఆల్సో ఏ గుడ్ స్టూడెంట్. బట్ టుడే దీస్ డేస్ టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది, మీ చేతిలోకి అన్నీ వచ్చేసాయి. బట్ వెన్ వీ వర్ స్టడీయింగ్, we don't have all the mobile phones or advanced technology you have. You can think that మీకు ఆ రోజు లేవు కాబట్టి మీరు అలా అయ్యారు, మాకు ఈరోజు ఉంది కాబట్టి మేము ఏమవుతామో మాకు అర్థం కావట్లేదు అని అనుకోవచ్చు. బట్ టెక్నాలజీ అనేది వీ షుడ్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద గుడ్ పర్పస్. అంటే మీ డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుటెక్కి సంబంధించింది కానీ దాని వరకు మాత్రమే వాడుకోవాలి. మిగతా అంతా దానికి ఒక టైం లిమిట్ ఉండాలి. డోంట్ ప్లీజ్ stay on mobile phone for too much time so that you are disturbing your studies, because we already have some wonderful faculty over here. I think you already have some good guidance because of all our teachers. So please follow that and achieve your goals, because only education is the tool with which we can win the world or we can change the world. Nowadays you can see Facebook, Mark Zuckerberg, and Google, Sundar Pichai, and Microsoft, Satya Nadella. These all are actually ruling the world, not the other political parties or any other stuff, because they are well educated and they have started some decent startups which are tremendously changing the world. So whatever path you choose, be confident, be determined, and do some hard work with good discipline. You will achieve everything, whatever you want in your life. If I can achieve, you also can achieve, because I am also one of your seniors, and I think I was the first student of the. I was the student of the first batch of master's school. So from that batch onwards, we have so many toppers and so many successful person. And wait for your chance. You will also get your chance. Do some hard work. Respect your elders. Respect your teachers, and listen to every advice which was given to you, because you never know which advice will work to you in which time. Because for example, I have some experiences with my teachers. I think I can share it with all of you. Fire sir, my favorite teacher untunde 10th lo నన్ను ఎంతగానో తిట్టేవాడు, లేకపోతే బాగా చదువు అని ఎంకరేజ్ చేసేవాడు నాకు తెలుసు. సార్ నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడో మా బ్యాచ్ అందరికి తెలుసు. నేను సార్తో చాలా ఫ్రెండ్లీగా ఉండి హిందీ లెసన్స్ A to Z అన్నీ నాకు క్లియర్గా మళ్ళీ పర్సనల్గా కూర్చొని కూడా చెప్పేవాడు. సో టీచర్స్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా మనం దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా లిమిట్ వరకు ఉంటూ దాన్ని మనం వాళ్ళ నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అంత ఎక్స్ట్రాక్ట్ చేయాలి నాలెడ్జ్. అంతేగాని